వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం బలిఘట్టం సాంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా భోగి సంక్రాంతి పండుగ వేడుకలు సాంప్రదాయబద్ధంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. భోగి వేడుకలు, మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నపిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. హరిదాసు వేషధారణలో చిన్నారులు అలరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ స్థాపకుడు గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ, ఈ కంప్యూటర్ యుగంలో సాంప్రదాయాలు మర్చిపోతున్నారని, హిందూ సాంప్రదాయాలను మర్చిపోకుండా రేపటి తరానికి గుర్తుండేలా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. सुपर स्टार मेगा स्टार की सुपर स्टार की जरूरत रहेगा। అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి పండుగకి ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మెలగాలని చెప్పేసి భగవంతుడిని మనస్ఫూర్తిగా మా సంస్కృతి చారిటబుల్ సేవా సంఘం తరఫున కోరుకుంటున్నాం. మా సంస్కృతి చారిటబుల్ సేవా సంఘం అన్నది ప్రారంభం చేసి ఇది రెండో సంక్రాంతి. లాస్ట్ సంవత్సరం కూడా సంక్రాంతికి మేము రకరకాలుగా అంతరించిపోతున్నటువంటి సాంప్రదాయాలని, ఆచారాలని కనుమరుగుపోతుంటే బాధతో వాటిని ఒకసారి గుర్తు చేయాలి, రానున్న తరానికి అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇది సంక్రాంతి సంబరాలు అన్నది. నిన్న భోగి ఉత్సవాలు, ఈరోజు సంక్రాంతి, రేపు కూడా కనుమ సందర్భంగా తీర్థ మహోత్సవ కార్యక్రమాలు ఈ 3 రోజులు కూడా ఘనంగా నిర్వహించడానికి చేసాం. ఇక్కడ చూస్తే ఇది పండుగ అనేది కేవలం రైతుల పండుగ అండి. రైతు సుభిక్షంగా ఉండాలి, రైతు సుభిక్షంగా ఉంటేనే మొత్తం అందరూ కూడా సుభిక్షంగా ఉంటారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాము, హిందూ సాంప్రదాయాన్ని, హిందూ ఆచారాలు మనుగడ పోకుండా ప్రతి ఒక్కరూ కూడా తన వంతు తాను కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ట్రస్ట్ తరఫున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలు. సంస్కృతి సాంప్రదాయాలు అంటే పూర్వం సంక్రాంతి అనగా నెలగంట పెట్టిన దగ్గర నుంచి సంక్రాంతి వరకు కూడా ప్రతి ఒక్కరూ మహిళల తెల్లవారుజామున లేసే ముగ్గులు పెట్టేవారండి. ముగ్గులు పెట్టి నెలగంట అంటారు దాన్ని. నెలగంట ముగ్గు పెట్టి సంక్రాంతి ఒకదానికి అలా లింక్ చేస్తూ పంపించేవారు. కానీ ఈరోజు చూస్తుంటే ఆ ముగ్గు అనేది ప్రతి ఇంటి ముందును కూడా లేకున్న పరిస్థితి. ఎవరు కూడా తెల్లవారుజామున లెగట్లేదు. సో అందులోనే మేలుకొలుపులు ఇవన్నీ ఇటువంటివి ఉండి అటువంటివన్నీ అంతరించిపోతున్నాయి. ఒక హరిదాసు అవ్వచ్చు, గంగిరెడ్లు వాళ్ళు అవ్వచ్చు, అదేవిధంగా ఆ కొమ్మదాసు వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళ యొక్క ఆచారాలని అంతరించిపోతున్నాయి. ఈ విధంగా దాన్ని పెంపొందించడం ఇందులో మా బాధ్యత. నిన్న భోగి అన్నది ఆవు పిడకలతో సాంప్రదాయంగా మేము వేసామండి. అదేవిధంగా రాత్రి మహిళలకేమో భోగి సందర్భంగా రంగవల్లిలో పోటీలు పెట్టాం. ఈరోజు ఆటల పోటీలు, అదేవిధంగా పాలు పొంగించి పరమన్నం చేయడం, హరిదాసు వేషధారణ మొదలు కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.